అష్టావక్ర సంహిత చాప్టర్ 18 టాక్ 74. నువ్వు ఒక దాన్ని నమ్ముతున్నావంటే దాని అర్థం ఆ విషయం గురించి నీకు తెలియదని, లేదా ఆ విషయం గురించి నీకు సందేహం ఉందని, సంశయం ఉందని. డౌట్ ఈజ్ బిలీఫ్. ప్రతి నాణ్యానికి బొమ్మ బురుసున్నట్టు మనిషి వాడుతున్న ప్రతి పదానికి రెండు అర్థాలు ఉంటాయి. మనకెప్పుడు మనకు నచ్చింది తీసుకుంటాం అర్థాన్ని, మనకు నచ్చని అర్థాన్ని మనం తీసుకోం. చాలామందికి అట్లా అర్థాలు ఉన్నట్టు కూడా తెలియదు. ఈ భూమి మీద చాలామంది వాడే మోస్ట్ కామన్లీ యూస్డ్ వర్డ్ కాన్ఫిడెన్స్. నాకు కాన్ఫిడెన్స్ చాలా ఉంది అంటారు. అది నాణ్యానికి ఒకవైపు, నాణ్యానికి మరోవైపు సంశయం ఉంది అని. ఎంత ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంటే అంత సంశయం ఉంటుంది. ఈ మధ్య ఒక మిత్రుడు నా దగ్గరకు వచ్చి ఈ మాట చెప్పినప్పుడు, ఐఎమ్ సో మచ్ కాన్ఫిడెంట్ అబౌట్ లైఫ్ అంటే నేను అన్నాను, సో యు ఆర్ సేయింగ్ దట్ యూ హ్యావ్ సో మెనీ డౌట్స్ అబౌట్ యువర్ లైఫ్. యు ఆర్ డౌట్ఫుల్ అబౌట్ యువర్ ఓన్ లైఫ్. నీ జీవితం పట్ల నువ్వు సంశయంతో. లేదండి, నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. నేను ఇదే వచ్చిన చిక్కంతా. నువ్వు ఈ విషయాన్ని తెలుసుకోవడానికి సంసిద్ధంగా లేవు. నేను అప్పుడు అడిగిన అతన్ని, ఎప్పుడైనా మీ అమ్మతో మాట్లాడుతుంటే నీకు కాన్ఫిడెన్స్ అవసరమా, లేదా ఒక గ్లాస్ గూట్లో పెట్టినప్పుడు కాన్ఫిడెన్స్ అవసరమా అంటే అవసరం లేదు. ఎందుకో తెలుసా? అక్కడ సంశయం లేదు. అదే ఒక డాక్టర్ ఏదైనా సర్జరీ చేయాలి, చాలా క్రిటికల్ సర్జరీ చేయాలి, అక్కడ కాన్ఫిడెన్స్ అవసరం. లేదా నువ్వు ఐఏఎస్ ఇంటర్వ్యూకి వెళ్తున్నావు, జాబ్ వస్తుందో రాదో డౌట్, అందుకని నువ్వు కాన్ఫిడెంట్గా అటెండ్ చేయాలి. ఇట్స్ సో సింపుల్ దట్ నీకు డౌట్ ఉందా, అక్కడ నీకు కాన్ఫిడెన్స్ అవసరమవుతుంది. నేను ఆటోబయోగ్రఫీలో రాసిన ఈ మాట చాలామంది చదివితే అఫెండ్ కూడా అవ్వచ్చు. కాన్ఫిడెన్స్, విల్ పవర్, ట్రస్ట్, ఇవన్నీ ఒక రుగ్మతాపూర్ణమైన మనసుకు సంబంధించిన లక్షణాలు. నేను చెప్తున్నాను, నాకు కాన్ఫిడెన్స్ లేదు, ట్రస్ట్ లేదు, అట్లాగే విల్ పవర్ లేదు, ఇంకొక డెడికేషన్ కూడా లేదు. ఇవన్నీ అవసరం లేదు లైఫ్కి. సరే, మనం ఆ పదాలు నిరంతరం వాడుతున్నాం కాబట్టి అవి ఖచ్చితంగా ఉండాలేమో అని అందరూ అనుకుంటున్నారు. కానీ ఆ పదాల యొక్క మూలంలోకి తొంగి చూస్తే తెలుస్తుంది అవి అక్కర్లేదు నీకు. ప్రకృతి నియమాల్లో డెడికేషన్ ఉండదు, అట్లాగే విల్ పవర్ ఉండదు, కాన్ఫిడెన్స్ ఉండదు, ట్రస్ట్ ఉండదు. జస్ట్ ఉంటాయి అంతే. అవి దే ఆర్ ద ట్రస్ట్, దే డోంట్ హ్యావ్ టు హ్యావ్ ద ట్రస్ట్. సో ఈరోజు అష్టావక్రుడు చెప్తున్న సూత్రం ఈ డైమెన్షన్కి సంబంధించింది. ఇప్పుడు సూర్యుడు వస్తాడని మనకు తెలుసు, అందుకని సూర్యుడు వస్తాడని కాన్ఫిడెన్స్ అక్కర్లే. నేను శ్వాసిస్తానని తెలుసు, అందుకని నేను శ్వాసించే విషయంలో నాకే కాన్ఫిడెన్స్ అక్కర్లే, అలాగే డౌట్ అక్కర్లే. సో మొగ్గ వికసిస్తుందని మనకు నిశ్చయంగా తెలుసు, ఖచ్చితంగా ఫ్లవర్ అవుతుందని తెలుసు మనకు. అట్లాగే మనం గింజ వేస్తే మొలకెత్తుతుందని ఖచ్చితంగా తెలుసు మనకు. స్వభావం అట్లా ఉంటుంది. ప్రపంచంలో ప్రాపంచిక విషయాల్లో మాత్రమే ఈ కాన్ఫిడెన్స్, విల్ పవర్, డెడికేషను ఇవన్నీ ఉండేది. ప్రకృతిలో అసలు సంశయం లేదు. అన్ని పనులు ఎలాంటి సంశయం లేని ఒక స్థితిలో జరుగుతాయి. ఎందుకంటే అక్కడ సంశయించేవాడు లేడు, ఆశించేవాడు లేడు, లేకపోతే ఇలాగే జరగాలని నిర్ణయించేవాడు లేడు. ప్రకృతిలో కర్తెవడు లేడు, ప్రకృతిలో కర్త లేడు. ఈ కర్త లేని ప్రకృతిలో మనిషి మళ్ళీ తన మనసును వాడి కర్తను సృష్టించాడు. దానికి భగవంతుడు దేవుడిని పేరు పెట్టాడు. కొన్ని వేల సంవత్సరాలుగా ఉంది కాబట్టి, కొన్ని లక్షల కోట్ల మంది నమ్ముతున్నారు కాబట్టి అది ఇప్పుడు ఒక విశ్వాసం కింద మారింది. ఇంకొక 2 పదాలు చెప్పి సూత్రంలోకి వెళుతా. నమ్మకానికి విశ్వాసానికి ఉన్న తేడా, అది ఇంగ్లీష్లో అయితే బిలీఫ్ అండ్ ఫెయిత్. మీకు డిక్షనరీలో వెతికినా దాదాపు సిమిలర్ మీనింగ్ కనిపిస్తాయి. కానీ అది సైకలాజికల్ రిల్మ్కి సంబంధించిన డైమెన్షన్. ప్రాపంచిక విషయాలకు సంబంధించిన విషయాలు నీకు విశ్వాసం కావాలి.
సరే, నమ్మకం కావాలి. నాకు జాబ్ వస్తుందని నమ్మకం, నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటుందని నమ్మకం. ఏవైతే మన కంటికి కనబడవో, అతీతంగా ఉన్నాయో అట్లాంటి విషయాల్లో విశ్వాసం కావాలి, ఫెయిత్. అందుకే క్రిస్టియానిటీ ఫెయిత్కి సంబంధించింది, ఇస్లాం ఫెయిత్కి సంబంధించింది. నువ్వు భగవంతుణ్ణి పూజించే పూజలన్నీ ఫెయిత్కి సంబంధించినవి. ఉద్యోగం అన్నది జస్ట్ బిలీఫ్కి సంబంధించింది. ఈ రెండు సంశయం నుంచే వచ్చాయి. అసలు నీలో సంశయం పోగానే అన్నీ పడిపోతాయి. సో ఈరోజు అష్టవక్రుడు చెప్తున్న సూత్రం చాలా అద్భుతమైన సూత్రం. నేను చెప్పాను కదా, 41 సూత్రాలు ఇందులో ఏరితే ఆ 41 సూత్రాలు 41 వాక్యాలుగా రాయొచ్చు, లేదా 41 ప్రబంధాలుగా రాయొచ్చు, లేదా 41 పదాలుగా కూడా రాయొచ్చు, లేదా అన్నిటి సారాన్ని 2 పదాలుగా చెప్పవచ్చు. అష్టవక్ర సారం అంతా 2. నిన్నే ఎవరో పెద్ద ఆయన అడిగాడు, అసలు దాని సారం అంతా 2 మాటలు చెప్పు అంటే 2 మాటలు చెప్పడం నిజానికి వేరేవైతే చాలా కష్టం. అష్టవక్ర గీత సారని చెప్పొచ్చు. రెండోది, ఆ 2 మాటలు చాలు, ఇంకా అష్టవక్ర గీత అక్కర్లే. ఒకటి, ఏం జరిగినా సాక్షిగా చూడు. రెండవది, ఏం చేసినా కలత లేకుండా చేయి. అష్టవక్ర గీత అయిపోయింది, బాత్ ఖతం. ఈరోజు జనకుడితో అష్టావకుడు చెప్తున్న సూత్రం ఏంటంటే, ఆత్మా బ్రహ్మేతి నిశ్చేత్య భావాభావౌ చ కల్పితౌ నిష్కామః కిం విజానాతి కిం బ్రూతే చ కరోతి కిం. ఓ జనక, ఆత్మ బ్రహ్మం, భావ అభావాలు కల్పితాలని భావించిన నిష్కామ యోగికి తెలియదగంది, మాట్లాడతగినది ఏమీ లేదు. ఆ వ్యక్తి లేదా ఆ ముని, ఆ యోగి కామనారహితుడు. జీవాత్మయే పరమాత్మ, ఇరువురికి భేదం లేదు. ఈ జీవాత్మయే పరమాత్మ అనే ఆధ్యాత్మిక పరిభాష యొక్క ఆధునిక పరిభాష కృష్ణమూర్తిది. ద మెడిటేటర్ ఇస్ మెడిటేషన్, ద అబ్జర్వర్ ఈజ్ అబ్జర్వ్డ్. ఎవడైతే దేన్నైతే పొందాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావో ఆ పొందేది నీవే. ఎక్కడికైతే పోవాలని ఆరాటపడుతున్నావో అది ఈ క్షణం నువ్వు ఉన్న ప్రదేశమే. జెన్లో ఒక బ్యూటిఫుల్ సేయింగ్ ఉంది, ఎ ట్రూ ట్రావెలర్ ఈజ్ ఆల్వేస్ రెడీ విత్ హిస్ బ్యాగ్స్ ప్యాక్డ్ అండ్ నోస్ పర్ఫెక్ట్లీ వెల్ ఈజ్ నాట్ గోయింగ్ ఎనీవేర్, నోవేర్ టు గో. అంటే అతను నిరంతరం అప్రమత్తంగా ఉన్నాడు, ఎరుకల్లో ఉన్నాడు, రెడీ అయ్యే ఉన్నాడు. కానీ అతను ఖచ్చితంగా తెలుసు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, అందుకే నేను రెడీ అయి ఉన్నాను అన్నాడు. ఇక్కడే ఉంది మనస్సు, ఎక్కడికో పరిగెట్టడంలే. ఇప్పుడు 2009 నుంచి ఎక్కడికి పోవడంలే, ఇక్కడే ఉంటున్నా. ఎక్కడికి పోను, జీవితకాలం అవసరం లేదు. నాతో చాలామంది అడుగుతారు, సద్గురు ఆశ్రమానికి వెళ్తారా మీరు? సద్గురు ఇక్కడికి వస్తే అక్కడికి వెళుతా. లేదా ఎందుకు వెళ్ళాలి ఆశ్రమానికి? దానికి మీరు కారణం చెప్పండి. ఆశ్రమం బాగుంటుంది, నా గది బాగాలేదా? హౌ డూ యూ నో? బాగుంటుందంటే నీ నిర్వచనం పెద్దగా ఉంటుందనే విషయం అది కాదు. ఇది 2 డైమెన్షన్స్ సంబంధించింది. ఒకటి, నీ ఇంద్రియాలు డెడ్ అవ్వడం వల్ల నువ్వు ప్రదేశాలను అన్వేషిస్తున్నావు. నీ ఇంద్రియాలు సచేతనంగా మారితే, దాంట్లో జ్ఞాపకాల పరంపర లేకపోతే నువ్వు చెత్తకుండి దగ్గర ఉన్న చాలా బాగుంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్ హియర్. ప్రత్యేకంగా మళ్ళీ బ్యూటిఫుల్గా చేసేది ఏమీ లేదు, అదంతా మనిషి గొడవ. అటువంటి ఆశ్రమాల్లో నాకు ప్రకృతి కనబడదు. ప్రకృతి మధ్యన మనిషి యొక్క మైండ్ కనిపిస్తుంది. సో మనిషి ఇంటర్ప్రెట్ చేస్తున్నాడు. మనిషి తన యొక్క మనసులో ఉన్న ఆలోచనలని బయట వస్తువుల రూపంలో లేకపోతే ఆర్ట్ రూపంలో ప్రదర్శించి మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. అది నాకు అక్కర్లే. సరే, ఆయన చాలా ఫేమస్ కాబట్టి ఫైన్, ఒక 10 నిమిషాలు నా దగ్గరకు వచ్చిపోమను, నేను 1 గంట సేపన్న ఉంటాను. ఇది ఆయనకి కాదు, అందరికీ చెప్తాను నేను. ఇట్ హ్యాస్ టు బి మ్యూచువల్. ఎందుకంటే మూలస్థితిలో సద్గురు అనుభవిస్తున్నదే నేను అనుభవిస్తున్నా. బాహ్యంగా నేను అనుభవిస్తున్న సద్గురు అనుభవించలేడు, అలాగే సద్గురు అనుభవించేది నేను అనుభవించలేను. అట్లాగే మీరు అనుభవించేది నేను అనుభవించలేను, నేను అనుభవిస్తున్నది మీరు అనుభవించ. మూలస్థితులు అన్నీ ఒకటి. నిద్ర విషయంలో మనం అంతా ఒకటే. సద్గురుని ఎగ్జాంపుల్గా తీసుకుంటుంది అంటే ఆయన పట్ల ఏదో నాకు ద్వైతీ భావన, వైరము అట్లేమో అనుకోకండి.
ఫేమస్ పర్సన్ రిజిస్టర్ అవుతుంది ఎగ్జాంపుల్ అని చెప్తున్నాడు అంతే. సో ఈరోజు అష్టవక్రుడు చెప్తున్న సూత్రం ఆత్మ బ్రహ్మం, ఆత్మ బ్రహ్మేతి నిశ్చిత్య భావ భావౌచ కల్పితం. అంటే భావ అభావాలు కల్పితాలని భావించిన నిష్కామయోగికి కిం విజానాతి కిం బ్రూతే, అంటే అతను తెలుసుకోవాల్సింది లేదా అతను మాట్లాడవలసింది ఏమీ లేదు, ఎందుకంటే అతను కామన రహితుడు. ఇక్కడ మళ్ళీ ఆత్మ అనే పదం వాడగానే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది. ఆధ్యాత్మిక పరిభాషలో ఆత్మని నిర్వచించాల్సిన అవసరం ఉంది. ఆత్మ అంటే ఏది ఉందో అది, ఆత్మ అంటే ఎప్పటికీ మారనిది నీలోనే. ఆత్మ అంటే నువ్వు అనుభవిస్తున్న మూలస్థితులకి అది పర్యాయవాచి, అది ప్రత్యేకంగా ఒక వస్తువు కాదు. ఆత్మని దర్శించడం అంటే ఆత్మని దర్శించడం కాదు. దర్శించడానికి ఆత్మ అంటూ ఏది లేదు. ఆత్మ యొక్క స్వభావాలు ఉన్నాయి. ప్రశాంతత పరిపూర్ణంగా అనుభవించడం ఆత్మను అనుభవించడమే, ఆత్మలో రవించడమే. అందుకే మనం ఏం చేస్తాం, ఆత్మారాముడని పిలిచాం. అంటే రాముడే ఆత్మ, అట్లనే ప్రశాంతతనే ఆత్మ, అట్లే ఎరుకనే ఆత్మ, చైతన్యమే ఆత్మ, కర్త లేకుండా చేసినటువంటి నిష్కామ కర్మనే ఆత్మ. అట్లా తీసుకున్నప్పుడే అష్టవక్ర గీతా సారము కానీ భగవద్గీత సారము కానీ తెలిసేది. ఇప్పుడు చాలామంది ఆత్మను దర్శించాలి, ఇంకా నా ఆత్మ నాకు కనిపిస్తలేదు, వాళ్ళు అనుకుంటున్నారు సినిమా లాగానో కుక్క పిల్లలాగానో ఏదో ఒకటి సినిమాలో చూపించారు కదా, తపస్సు చేయగా ఒక వెలుగు వస్తుంది, వెలుగు వచ్చి పోగొస్తుంది, ఒక పెద్ద ఆకారం వస్తుంది. చాలామందికి ఇట్లాంటి భ్రమలు ఉన్నాయి. ఏది కనబడదు, నిజానికి కనబడేవన్నీ పోవాలి. సో ఏదేమైనా సందేహం ఉందా, సంశయం ఉందా, ఆనందం లేదు. ఒక మనిషికి కలిగి ఉన్న లేదా మనిషి కలిగి ఉన్న అంతులేని విశ్వాసాలకు కారణం అతనుకున్న అంతులేని సంశయాలే. సో సంశయం వల్ల జీవితంలో సామరస్యం పోతుంది, శృతి పోతుంది. సో సందేహం పోవాలి, సంశయం పోవాలి. సో సందేహం పోవాలంటే ఒక్కటి దారి. ఇప్పుడు అష్టావక్ర గీత సారం అంత దాని గురించి చెప్తుంది. స్వానుభవం వల్ల సంశయం పోతుంది. ఇప్పుడు ఇంత పెద్ద మాటలు ఎందుకు, కామన్ సెన్స్తో మాట్లాడుకుందాం, చిన్నపిల్లల్లా మాట్లాడుకుందాం, చిన్న ఎగ్జాంపుల్స్తో చెప్పుకుందాం, అర్థమవుతుంది. ఒక కారు ఉంది, నీవు ఉన్నావు, ఇంకో వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు కారే, నీవు నీవే, నేను నేనే. అట్లాగే అటుపక్క కుక్క కూడా ఉంది. జీవితంలో కుక్కకి కారుతో పనిలే, అందుకే కుక్కకి కారు పట్ల క్యూరియాసిటీ లేదు, ఇదేమిటన్న సంశయం లేదు, ఇది నేర్చుకోవాలన్న ఆసక్తి లేదు. తద్వారా కుక్క కారు పట్ల విముక్తిలో ఉంది. ఇది కూడా అర్థం కాలేదనుకో, సెల్ స్విచ్ ఆఫ్ చేసి సినిమాకి వెళ్ళిపోండి. ఈ ఎగ్జాంపుల్ అర్థమైతే గుడ్, లేకపోతే ఇది మీకు పనికిరాదు అష్టావక్ర గీత, ఇంత తేలికైన పరిభాష. రెండవది, ఇంకొక వ్యక్తి ఉన్నాడు, అతని కారు సంపూర్ణంగా వచ్చు, అంటే కారులో కూర్చున్నాడు, అనుభవం అంటే అది, ఆలోచిస్తూ లేడు, చేస్తూ ఉన్నాడు, చేస్తూ ఆలోచిస్తున్నాడు, ఆలోచిస్తూ చేస్తున్నాడు, చేస్తూ రకరకాల వ్యక్తుల సలహాలు తీసుకుంటూ, లిటరేచర్ చదువుతూ, తన ఆలోచన రిఫైన్ చేసుకుంటూ, తన ప్రశ్నను రిఫైన్ చేసుకుంటూ, చివరికి ప్రశ్న డిసపిర్ అయిపోయింది. ఇప్పుడు కారుకు సంబంధించిన ఏ సంశయము తనలో లేదు. కారులో కూర్చుంటే ఎలా కూర్చుంటున్నాడు తెలుసా, బాత్రూంలో కమ్మోడు మీద కూర్చున్నట్టు, లేకపోతే ఆఫీస్లో తన కుర్చీలో కూర్చున్నట్టు, అటువంటి ఒక మానసిక స్థితి, లేదా బెడ్ ఎక్కినట్టు అట్లా కూర్చుంటున్నాడు. సంశయం లేదు. ఎందుకు లేదు? కారు నేర్చుకోవాలనుకున్నప్పుడు ఎన్ని రకాల సందేహాలు వస్తాయో అన్ని రకాల సందేహాలకి జవాబులు దొరికాయి, తద్వారా సంశయం పోయింది. మూడో వ్యక్తి ఉన్నాడు, అతను కారు రాదు, నేర్చుకోవాలన్న ఆలోచన మాత్రం నడపాలన్న తహతహ ఉంది. కారు చూడగానే ఎగ్జైట్ అవుతున్నాడు. డ్రైవర్ పక్కన కూర్చున్న ప్రతిసారి ఒక అంతులేని జిజ్ఞాసతో చూస్తున్నాడు, రకరకాల ప్రశ్నలు వేస్తున్నాడు. అబ్బా ఏం కట్టుకొట్టావు భయ్యా అన్నాడు. ఏముంది భయ్యా, చిన్న విషయం ఇది అన్నాడు. వచ్చినవాడు రానివాడు థ్రిల్ అవుతున్నాడు. సో ఒకటే కారు కానీ మూడు మనస్సులు, ఒకటి ఆచరించే మనస్సు, ఒకటి ఆలోచించే మనస్సు, ఒకటి అవసరం లేదనే మనస్సు.
ఇప్పుడు ఆ కుక్క స్థితిలో అష్టావక్రుడు ఉండమని చెప్తున్నాడు ఈ సూత్రంలో. కారు ఉంది, ఉండని, అవసరమే లేదు. లేదా ఈ కారు అనుభవించి దాని పట్ల సంశయాలు పోయిన స్థితి కన్నారా? అప్పుడు కుక్క అనుభవించే స్థితి, ఈ యొక్క స్వానుభవం ఉన్న మనిషి అనుభవించే స్థితి ఒక్కటే. దెర్ ఈజ్ నో డిఫరెన్స్. సో మనకు భాషలో 3 పదాలు ఉన్నాయి. అంటే అనుభవం, అనుభూతి అండ్ స్వానుభవం. సో ఇప్పుడు మనం ఎక్స్పీరియన్స్ అనే ఒక పదం వాడతాం. ఎక్స్పీరియన్స్, ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ సంథింగ్ న్యూ. అలాగే అనుభూతి, ఐ వాంట్ టు ఫీల్ ఇట్. ఇప్పుడు అనుభూతికి అనుభవానికి ఏమిటి తేడా? దీని మీద కూడా నేను తత్వ విచారణ చేసి ఒక చిన్న సూత్రం రాసిన, నా పుస్తకంలో రాసి పెట్టుకున్నా. అనుభూతి పరోక్ష అనుభవం, అనుభవం ప్రత్యక్ష అనుభూతి. కొంచెం తికమకగా ఉన్నా కూడా అర్థం చేసుకుంటే తెలుస్తుంది. అనుభూతి అన్నది పరోక్ష అనుభవం, అది కూడా అనుభవమే కానీ పరోక్షంగా జరిగింది. అనుభవం ఏమో ప్రత్యక్ష అనుభూతి. ఎగ్జాంపుల్, నేను పాట పాడుతున్నా, ఇప్పుడు నా పక్కన మీరు వింటున్నారు, పోనీ మీరే వింటున్నారు. అనుభూతి అనుభవం ఏమిటో తేలికైన పరిభాషలో తెలుసుకుందాం. ఇప్పుడు నేను పాట పాడుతున్నా, మీరు వింటున్నారు. ఇప్పుడు పాడుతున్నది నేను కూడా వింటున్నా. ఇప్పుడు తద్వారా నేను వింటూ నేను అనుభూతి చెందుతున్నా. తద్వారా ఇది నాకు ప్రత్యక్ష అనుభవం అయింది. తద్వారా ఇది నా అనుభవం అయింది. ఎందుకంటే ఏ పాటకి మూల శ్రోత నేనే, అది నా ద్వారానే బయటకు వస్తుంది కాబట్టి. కానీ ఎవరైతే మీరు వింటున్నారో ఆ పాట మీ ద్వారా రావడం లే, మీరు ఓన్లీ జస్ట్ వింటున్నారు అంతే. ఆ పాటతో పాటు చాలా వింటున్నారు, పక్కన కారు శబ్దాలు వింటున్నారు. ఈ క్షణంలో చాలా జరుగుతున్నాయి. అనుభూతులు అనేకం ఉండొచ్చు, అనుభవాలు కొన్ని ఉంటాయి. మరి స్వానుభవం అంటే ఇది పూర్తి ఆధ్యాత్మిక పరిభాష. అన్ని చోట్ల స్వానుభవం అని చెప్పడానికి లే, అంటే స్వయాన్ని అనుభవించడం. అనుభవంలో కొన్నిసార్లు పరని కూడా అనుభవిస్తాం. ఇప్పుడు ఒక అమ్మాయిని అనుభవించాను, అక్కడ స్వ ఏమీ లేదు, పరని అనుభవించాను. అనుభవించడంలో కర్త ఉంది, అనుభూతిలోనూ కర్త ఉంది. స్వానుభవంలో స్వ డిసెప్టర్ అయిపోతుంది. నేను ఇది చేశాను అని చెప్పుకునే స్థితి డిసెప్టర్ అయిపోతుంది, ఎందుకంటే స్వ డిసెప్టర్ అయింది కాబట్టి. ఇది వెరీ రేర్ డైమెన్షన్. ఇప్పుడు ఎవరైతే వింటున్నారో ఇవన్నీ వెంటనే అర్థం చేసుకోవాలి, లేదా ఆచరించేసేయాలి, ఇది అనుభవంలోకి వచ్చేయాలన్న ఆలోచన వదిలేయండి. తెలియాల్సిన టైంలో ఇలాగో తెలుస్తుంది. సో మనం ఈ ప్రపంచం బారిన పడ్డం వల్ల మనం కొన్ని పదాలు అన్కాన్షియస్గా వాడుతున్నాం, అదే సత్యం అనుకుంటున్నాం. అందరూ అట్లాగే మాట్లాడుతున్నారు కాబట్టి వాటికి ఒక వాల్యూ కూడా వచ్చింది. సంకల్పం చేసేవాడిని మెచ్చుకుంటున్నాం. సినిమాల్లో హీరోలు, నా దృఢ సంకల్పం, దిస్ ఈజ్ మై ఛాలెంజ్. సినిమా పేరు కూడా ఉంది, ఛాలెంజ్, గోల్. ఇవన్నీ రుగ్మతకు సంబంధించినవి. ఇవంతా నిన్ను పరిశాన్ చేసే పదాలు, నిన్ను విముక్తి చేసేవి కాదు. ఉన్నది అనుభవిస్తే గోల్ ఎందుకోయి? నీకు సాధ్యమైనవి చేస్తే సంకల్పాలు ఎందుకు? సో అవన్నీ అక్కర్లే. కానీ ఇలా చెప్తే తిడతారు. ఎందుకంటే ప్రపంచంలో నువ్వు ఈ ర్యాట్ రేస్లో పరిగెడుతూ సర్వైవ్ కావాలి, సస్టైన్ కావాలంటే ఈ ఫేక్ మోటివేషన్ కావాలి. కమాన్, లెట్స్ డూ ఇట్, యూ కెన్ డూ ఇట్. అసలు ఎందుకు డాడీ, వై షుడ్ ఐ డూ ఆల్ దిస్ అంటే వెనుకబడిపోతావు కదా. నువ్వు పరిగెత్తకపోతే మీ డాడీకి పేరు రాదు. మళ్ళీ మీ అబ్బాయి ఇంటి ఇట్లా అయిపోయాడంటే మీ డాడీకి తలదించుకోవాల్సి వస్తుంది. సో నువ్వు ఉద్యోగం చేసేది, లేదా నువ్వు ఐఏఎస్ కావాలనుకునేది నీ కోసం కాదు, మీ కుటుంబం పరువు ప్రతిష్టలు నిలబెట్టొద్దు. ఇవన్నీ ఉన్నాయి లింకులు, నువ్వు ఎప్పుడు ఆలోచించలే. ఇప్పుడు నేనున్నాను, నా ఇంటి పేరునే తీసి నేను బతీష్ బాయలు నూకినా. ఒకసారి మా ఊర్లో శంకరయ్య అని పెద్ద ఆయన, మీ నాయన పేరు నిలబెట్టాలి నువ్వు అన్నాడు. నేను అసలు ఫస్ట్ పడుకుంటే కదా నిలబెట్టేది. ఒకవేళ పేరు ఉంటే నిలబడే ఉంటుంది. ఆ తర్వాత ఆయన చెవిలో చెప్పాను, మీకు ఒక రహస్యం చెప్తాను, నేను ఏమనుకోవద్దు. ఏదంటే అన్ని పేర్లు పడుకొని ఉంటాయి, హారిజెంటల్. పేరు నిలబెడితే ఎట్లా చదువుతావు నువ్వు? ఇట్లా చదవాలి. ఎప్పుడన్నా ఏ ఇంటి పేదనన్నా, ఏ ఆఫీస్ మీద వర్టికల్గా పేరు ఉంటుందా ప్రపంచంలో? నిలబెట్టడం ఎందుకు? నిలబెట్టిన దాన్ని పడుకోబెట్టి, ఆ పడుకోబెట్టిన దాన్ని అట్లా తీసి బాయలో నూకేసేయాలి పేరు. నేను నా పేరుని తీసి బాయలో నూకినా, అట్లాగే మా కుటుంబం పేరుని తీసి బాయలో నూకినా. ఎవరి పేరు నిలబెట్టేదిలే.
అయిపోయింది, బాత్ కథం. నేనైతే నిలబెట్టట్లేదు. నువ్వు నిలబెట్టాలనుకుంటున్నావా, సావింగా పరిగెత్తు, ఎవడు వద్దన్నాడు. యూ డోంట్ వాంట్ బి హ్యాపీ అని చెప్తున్నావు అంతే. నాకు చాలా పెద్ద లక్ష్యం ఉందంటే నువ్వేం చెప్తున్నావు, నాకు ఆనందంగా ఉండాలని లేదు భయ్యా అని చెప్తున్నాను. చెప్పినా కదా, భాషలో ప్రతిదానికి 2 అర్థాలు ఉంటాయని. అది లేకపోతే బతకలేను అని నువ్వు చెప్పావు అనుకో, దానికి ఇంకో షాడో మీనింగ్ ఉండనే ఉంది. అంటే నీ బాధను నువ్వే వెల్కమ్ చేస్తున్నావు. భవిష్యత్తులో సూసైడల్ థాట్స్కి ఇప్పుడే ద్వారం ఓపెన్ చేసి పెట్టినావు. అసలు ఉల్లిపాయ లేకపోతే అసలు నేను భోజనం తినను భయ్యా. చిన్న ఉల్లిపాయకి నీ ఆనందాన్ని తాకట్టు పెట్టబోతున్నావు నువ్వు. ఏ నిర్ణయానికి రాకు, ఏది ఉంటే అది అనుభవించాలని నిర్ణయం చేసుకో. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్రెడీ. కానీ ధైర్యం సరిపోదు. సో ఎవరైతే దృఢ నిశ్చయాలు ఉన్నాయని చెప్తున్నారు, వాళ్ళు యాక్చువల్గా అంత పెద్ద సందేహాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇది నమ్మబుద్ధి కాదు నేను చెప్పేది. ఆత్మజ్ఞాని ఏ దృఢ సంకల్పాలు ఉండవు. ఆత్మజ్ఞానికి అంకిత భావం లేదు. ఇప్పుడు నా పుస్తకాలు ఎవరికి అంకితం ఇయ్యను. ఒకసారి ఒక పెద్ద ఆయన అడిగాడు, వై డోంట్ యూ డెడికేట్ యువర్ బుక్ టు సంబడి అన్న. దేర్ ఇస్ నో బడీ టు డెడికేట్ అంటే వాట్ డూ యూ మీన్ అంటే, అవును సార్, అసలు వేరే వాడు ఉన్నాడని నేను గుర్తించడం లే ఒకటి. రెండోది, ఇవ్వాలంటే నేను ఉండాలి కదా. అది కూడా జస్ట్ పుస్తకం ఉందంతే. ఆ పుస్తకాన్ని నువ్వు అక్కడ డబ్బులు పెట్టి తీసుకొని పో. నువ్వు నా పుస్తకం కొనుక్కోవట్లే, పుస్తకం తీసుకెళ్తున్నావు. తీసుకెళ్ళినందుకు నువ్వు ఒకటి అక్కడ పెట్టి వెళ్తున్నావు. దానికే మరో పేరు డబ్బు అంతే. డబ్బు లేదా ఇంకేదైనా పెట్టేళ్ళు, ఇంకో పుస్తకం పెట్టేళ్ళు, లేదా ఒక టీషర్ట్ పెట్టేళ్ళు, లేదా 2 కిలోల బియ్యం పెట్టేళ్ళు. ఆ పుస్తకానికి ఎంత విలువ ఇవ్వగలవు నువ్వు అనుకుంటున్నావు అంత పెట్టేళ్ళు. నాకు తెలిసి ఆత్మదర్శనం చదివిన ఒక విదేశాలు స్థిరపడ్డ ఒక వ్యక్తి వచ్చాడు. అతను చాలా పెద్ద ఆయన, ఐ థింక్ 60-70 ఇయర్స్ ఉంటాయి. అతనికి నాకు ఒక చాలా రసవత్తరమైన డిస్కషన్ జరిగింది. అతను ఇండియాకు ఒక 4-5 డేస్ విజిట్ చేసి, ఎవరో మరణిస్తే మీకు అభ్యంతరం లేకపోతే ఒక 10 నిమిషాలు కలుస్తాను, నేను కాస్త పెద్దవాడిని, నేను మెట్లు గట్ల ఎక్కలేను, అందుకని ఒకవేళ నువ్వు ఫస్ట్ ఫ్లోర్ ఉంటే కిందికే రా, ఎక్కువసేపు మాట్లాడలేను, అలసట ఆయాసం ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ చెప్పాడు. ఈడోడర్ బాబు పెద్ద కాంప్లైంట్ బాక్స్లో ఉన్నాడు. సరే మీరు రండి సార్ అని చెప్పిన తర్వాత అతను కార్లో వచ్చాడు. నేను కార్లో కూడా ఎందుకు దిగుతారు, అలసిపోతాను, నేనే కార్లో వచ్చి కూర్చుంటాను, డోంట్ వరీ, నాకు ఏదో బాగుంది రా అన్నాడు. ఇట్లా ఎక్కానో లేదో కూర్చుంటుందో లేదో నాకు నచ్చలేదా నువ్వు చేసిన పని, ఐ హేట్ యూ అన్నాడు. నేను టూ మచ్, నేను ఏం చేశాను కొంచెం క్లారిటీ ఇవ్వండి అంటే, ఆత్మదర్శనానికి 500 పెట్టావు అంటే, అవును సార్ మామూలుగా అందరు చెప్తారు 200-250 పెట్టమని, కాకపోతే అందులో ఆర్ట్ వర్క్ ఉంది. నాకు వేరే వాళ్ళు పుస్తకాలకు ఎంత పెడుతున్నారో అది నాకు ప్రమాణం కాదు, నాకు అంత పెట్టాలనిపించింది పెట్టాను. నేను అంటుంది 500 ఎందుకు పెట్టావని, 500 ఎందుకు పెట్టావని కాదు. అంటే వాట్ డూ యూ మీన్ అంటే, ఒక 10,000 పెట్టవలసిందే. ఇలాగ నువ్వు నిర్ణయించుకున్నావు కదా ఎక్కువ మంది చదవక్కర్లేదని. నిజంగా చదవాలనుకునేవాడు తీసుకొని చదువుకుంటాడు. టీవీ కొనుక్కోవట్లే. నేను అన్నాను, సరే మీరు కనుక ఈ పుస్తకానికి అన్కండిషనల్గా ఇవ్వాలనుకుంటే ఎంత ఇస్తారని. డ్రైవర్ని పిలిచి ఆ బ్యాగ్ ఇటీ అన్నాడు. ఆ బ్యాగ్లో తీసి ఒక 250,000 కట్టలు అంటే ₹1,00,000 తీసి అక్కడ పెట్టాడు. ఇంత ఇవ్వచ్చు అబ్బాయి పుస్తకానికి అన్నాడు. నేను అన్నా, నాకైతే అక్కర్లేదు, కానీ మీ జెస్చర్ నాకు నచ్చింది. మీకు తెలుసో తెలియదో, నేను ఈరోజే ఒక మిత్రుడితో చెప్పాను, నేను నెక్స్ట్ నాకు బాగా నచ్చిన ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, అతను రీసెంట్గా మరణించాడు. అతనిలాగా ఎవ్రీ 1.5 yearకి ఒక ఆర్ట్ బేస్డ్ బుక్ రిలీజ్ చేస్తాను. అందులో నేను వేసిన పిచ్చి గీతలు, పిచ్చి రాతలు అంతా ఒక నోట్ ప్యాడ్ లాగా ఉంటుంది. అది దాన్ని ఖచ్చితంగా ₹10,000 సేల్ చేస్తాను. ఆ ఎపిసోడ్, ఆ ఎడిషన్స్ కామన్ మ్యాన్కి కానీ లేకపోతే అట్లా అందుబాటులో ఉండవు. ఎవరు నిజంగా ఆసక్తి ఉందో వాడే కొనుక్కోవాలి. అందరికి అందుబాటులో లేవు. అది ఎవరెస్ట్ లాంటిది, నీకోసం కిందికి దిగదు. అది ఎవరెస్ట్ చూడాలంటే నువ్వు ఖచ్చితంగా పైకి ఎక్కాల్సిందే. కొందరు ఏం చేస్తారు, ఎవరెస్ట్ ఫోటో తీసుకొని ఒక పోస్టర్ లాగా గోడకు పెట్టుకున్నారు అనుకో, అట్లాంటి వాళ్ళకి మనకు చేసేది ఏం లేదు. ఇట్లా మన జీవితాన్ని కొత్త మానసంతో దర్శించాలి. ఇప్పటి వరకు ఎవరెవరో మనకిచ్చిన ఆలోచనలు, ఎవరెవరో మనకిచ్చిన ధారణలు, ఇవన్నీ కాకుండా. ఈ మధ్య ఒక సినిమా వచ్చింది,
ఆ సినిమా చూడండి. ఇప్పుడు అష్టావక్ర గీతాల్లో ఏ అంశం గురించి మాటిమాటికి చెప్తాడు అంటే, ఎగ్జాంపుల్ నిరపేక్షంగా ఉండు. ఇప్పుడు ఈ సూత్రంలో ఏం చెప్తున్నాడు, ఎవరికైతే తనే సత్యము అన్న నిశ్చయ జ్ఞానము కలిగిందో, తద్వారా తను తెలుసుకోవాల్సిందేమీ లేదు, తను చెప్పవలసిందేమీ లేదు, ఆ చెప్పడము తను తెలుసుకోవడము సందర్భంలో నుంచి అట్లా ఆటోమేటిక్గా జరిగిపోతాయి. ఇప్పుడు పువ్వు కావాలని విరబూస్తలేదు, రేపు పొద్దున 6 అవుతుంది, 6:30 కల్లా మనం విరబోయాలి గైస్ అని ఏ తోటలో ఉన్న పువ్వు ఇంకో పువ్వుకి చెప్పదు. వాటి స్వభావం నుంచి విరబూస్తాయి అంతే. అట్లా నీ స్వభావం నుంచి మాట్లాడి, ఇప్పుడు నేను మాట్లాడుతున్నది సక్సెస్ కోసమో లేకపోతే ఎవరో మెచ్చుకుంటున్నా కాదు. మాట్లాడడానికి సంబంధించిన శరీర మనోధర్మాలు ఇప్పుడు ఉన్నాయి. ఒక 20-25 ఏళ్ళు పోతే నా నరాలు కనుక లూజ్ అయిపోతే మాట్లాడకపోవచ్చు. అప్పుడు ఏ బాధ ఉండదు, ఎందుకంటే మాట్లాడడమే నా ఈగోను ఫుల్ఫిల్ చేసే అంశం అనుకో, అప్పుడు బాధేస్తుంది. అప్పట్లో నేను భలే మాట్లాడేవాడిని, ఇప్పుడు అంతా పోయింది. అట్లా సింగర్లు ఏడుస్తారు, అథ్లెట్స్ బాధపడతారు, ఐ యూస్ టు అంటారు. అవే అక్కర్లే, కర్తనే లేనప్పుడు ఇక బాధ ఉండదు. అందుకే అష్టావక్రుడు చెప్తాడు, కర్తాభావం తీసి బొందబెట్టు ఫస్ట్ అనేది. చాలా 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 కష్టం, చాలా 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 ఈజీ. నీవే అడ్డం అనుకుంటే ఇప్పుడే ఒక్క చిన్న పనులు కడత లేకుండా చేస్తున్నావు ఆల్రెడీ. ఆ జీవితంలో పరిపూర్ణంగా అప్లై చేసుకోవాలంతే. ద బాయ్ హూ హ్యార్నెస్ ద విండ్ అని ఒక సినిమా వచ్చింది. అందులో నిశ్చయ జ్ఞానానికి సంబంధించిన డైమెన్షన్ కనిపిస్తుంది. ప్రతి సినిమాలో హీరో క్యారెక్టర్ అంటే ఏంటో తెలుసా, నిశ్చయ జ్ఞానం ఉన్నవాడిగా ప్రజెంట్ చేయడమే. మీరు సినిమా తీసినా ఇంతే అర్థం చేసుకోవాల్సింది. ద క్యారెక్టర్ నోస్ వాట్ టు డూ. మిగతా క్యారెక్టర్స్కి తెలియదు, కమెడియన్కి తెలియదు, హీరో చెప్పింది చేస్తుంటాడు. విలన్కి తెలుసు అనుకొని చేస్తుంటాడు, కానీ తప్పులు చేస్తాడు. హీరోయిన్ ఏమో హీరోని ట్రస్ట్ చేసి ఎక్కి వెళ్ళిపోతుంది. అమ్మ నాయనకు తెలియదు, ఓ బ్లైండ్ బిలీఫ్ ఉంటుంది. హీరోకి ఖచ్చితంగా తెలుసు, ఇట్లా చూస్తాడు సీరియస్గా కెమెరాలోకి. మన ఆడియన్స్ కూడా ఒక క్లారిటీస్, హీరో నమ్మాడు, అయిపోయింది, హీరో చేసేస్తాడు. ఆ నిశ్చయ జ్ఞానం, సంథింగ్ హీ నోస్ పర్ఫెక్ట్లీ వెల్, ఇంకా సందేహం లేదు ఇంకా. సో ద బాయ్ హూ హ్యార్నెస్ ద విండ్ అనేది ఒక ఎక్సలెంట్ సినిమా, ఒక నల్లజాతీయుడికి సంబంధించింది, రియల్ స్టోరీ. 2004లో 2005లో ఎప్పుడో వచ్చినట్టుంది, నాకు తెలీదు, బట్ చాలా మంచి సినిమా. అందులో ఏమిటి, వాడు పరమ చెత్తలో పుడతాడు, అక్కడ నీళ్లు ఉండవు, పంటలు పండవు, హఠాత్తుగా పెద్ద వర్షాలు వస్తాయి, లేకపోతే ఎండలు వస్తాయి. ఆ కథ అంతా ఎక్కువ చెప్పను. ఎవ్రీ అదర్ డే ఎవరో ఒకరు చచ్చిపోతుంటారు, వాళ్ళు ఎప్పుడు దైవ ప్రార్థన చేస్తూ ఉంటారు, దైవ ప్రార్థన. సో ఏ మార్పు ఉండదు. అయితే అక్కడ ఒక ఆణిముత్యం లాంటి ఒక పిల్లవాడు పుడతాడు, వాడు సృజనశీలి, వాడు ఆలోచిస్తాడు. అప్పుడు వాడు ఏం చేస్తాడు, అక్కడున్న రకరకాల పుస్తకాల లైబ్రరీలో చదువుకున్నాడు, స్కూల్కి వెళ్ళాడు పాపం, రకరకాల స్క్రాప్ అదంతా ఏరుకొచ్చుకొని వస్తువులు తయారు చేస్తాడు. వాడు ఆలోచిస్తూ బతికేవాడు కాదు, ప్రార్థిస్తూ బతికేవాడు కాదు, నమ్మకాలతో బతికేవాడు కాదు, వాడు ఆచరిస్తూ అక్కడి నుంచి జీవితాన్ని మార్చుకునే ఒక డైమెన్షన్ ఉన్నవాడు, అట్లాంటి స్ఫురణ ఉన్నవాడు. అట్లా ఫైనల్గా ఏమిటంటే వాళ్ళ ఫాదర్కి చెప్తాడు, మన కళ్ళ ముందే ఇన్ని చచ్చిపోతున్నాయి, మనకు నచ్చిన కుక్క కూడా చచ్చిపోయింది, కానీ మీ విశ్వాసాలు ఎందుకు మీరు వదిలేరు? ఎంతసేపు నీళ్లు రావు, నీళ్ళు ఎక్కడో లోపల ఉన్నాయి, చేదుకోలేము. ఒక్క బకెట్ చేదుకుంటాం, పొలానికి సరిపోతే ఎప్పటికి చేదలేము. తర్వాత నీకున్న ఒక సైకిల్ నాకు ఇచ్చేసేయి, నేను ప్రయోగం చేస్తా, ఫెయిల్ అయితేనేమో, కానీ ఒకవేళ వర్కౌట్ అయితే అందరికి ఉపయోగపడుతుంది, అదొక దారి చూపిస్తుంది. ఇలాగందరం చచ్చిపోతాం డాడీ, చచ్చిపోయే లోపు ఏదైనా చేసి చచ్చిపోదాం కదా, ఏంది ప్రార్థనలు పొద్దుస్తమానం. అప్పుడు తండ్రి తనకెంతో ఇష్టమైన సైకిల్ ఇచ్చేస్తే దాంతో ఒక విండ్ మిల్ తయారు చేస్తారు, మొత్తం స్క్రాప్ని యూజ్ చేసి ఒక బ్యాటరీని తయారు చేసి అందరూ టెన్షన్ పడుతుంటారు అసలు. అప్పుడు బ్యాటరీ కనెక్ట్ చేస్తాడు, గాలికి ఆ విండ్ మిల్ తిరుగుతుంది, ఆ ఒక గొట్టం తీసి ఆ పై అది బోరు బావిలో వేస్తారు, అది ఎక్కడో అడుగునుంటే నీళ్లు, తర్వాత అది తిరిగి బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. అప్పుడు ఆ పిల్లవాడు అంటాడు, డోంట్ వరీ బ్యాటరీ షుడ్ బి ఛార్జ్డ్, ఇట్ వర్క్స్. నిశ్చయ జ్ఞానం తెలుసు, ఖచ్చితంగా తెలుసు మనకి. ఆశ్చర్యం. ఒక 1 minute తర్వాత చెప్తాడు, అందరు వెళ్ళి ఆ పొలానికి ఇట్లా గీతలు గీసుకోపోండి, వాటర్ వస్తుంది అంటాడు. అక్కడ ఉన్నవాడికి ఎవరికి నమ్మకం ఉండదు అసలు, క్యా బాత్ కర్ రే బచ్చా. అప్పుడు అని ఇట్లా వాటర్ దుంకుతుంది. అసలు ఎట్లా ఎగిరి గంతులేస్తారు, కేకలేస్తారంటే వాళ్ళ ఫాదర్ వచ్చి కౌగిలించుకుంటాడు. ఆ సన్నివేశం నేను ఎప్పటికీ చూస్తా.
ఈ టాక్ అయిపోయినాక కూడా ఇది ఎడిటింగ్ అయ్యేలోపు మళ్ళీ ఒకసారి చూస్తా. అంత బాగుంటుంది సన్నివేశం. ద రియల్ ఎమోషన్. ఫ్రాంక్గా చెప్పాలంటే భగీరథుడి కథ అది. భగీరథుడేమో పైనుంచి నీళ్ళని కిందికి తీసుకొచ్చాడు, ఆ కింది నుంచి నీళ్ళని ఎత్తుమే పెట్టుకున్నాడు, ఏదో ఉంటుంది కథ. సరే పైనుంచి నీళ్ళని కిందికి తీసుకొచ్చాడు, వీడు భూమిలో ఉన్న నీళ్ళని పైకి తీసుకొచ్చాడు చిన్న మోటార్ సహాయంతో. సో నిశ్చయ జ్ఞానాన్ని కలిగి ఉండండి, విశ్వాసాలు లేకుండా ఉండండి. ఇప్పుడు నేను చెప్తున్నా, నా జీవితంలో నాకు ఏ నమ్మకాలు లేవు, నేను ఆచరిస్తూ జీవిస్తున్నా, నాకు నమ్మకాలు ఏమీ లేవు. నన్ను అడుగుతారు సక్సెస్ అవుతావా ఫెయిల్ అవుతావా, అది నమ్మకానికి సంబంధించింది. ఈ క్షణం బాగున్నావా లేదా, బాగున్నాను, దీనికి నమ్మకం ఎందుకు? నీ కాళ్ళు పనిచేస్తాయా లేదా, దీనికి నమ్మకం ఎందుకు? నిద్ర వస్తుందా లేదా, నమ్మకం కావాలి. అట్టగా నిద్ర పోవాలని అనుకోవట్లే, వస్తే నిద్ర వస్తుంది. నేనెవరు నిద్ర రమ్మని చెప్పడానికి, నేనెవరిని ఫోర్స్ చేయడానికి శరీరాన్ని. వస్తే వస్తుంది, ఠీకే, రాకపోతే రాదు, ఠీకే. ఈరోజు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత వస్తుందేమో, రాని. నేను నా ద్వారం తెరిచే ఉంచాను, అది ఎప్పుడన్నా రాని. ఐఎమ్ నాట్ ఫోర్సింగ్, ఐఎమ్ నాట్ ఇంపోజింగ్ మై ఈగో ఆన్ ఎనీథింగ్. సో నీకు 100% ఒక విషయం తెలిసినప్పుడు రూఢిగా ఒక సహజమైన శ్రద్ధ ఉంటుంది, అందులో ఒక ఈజ్ ఉంటుంది, తనావ్, ఆ టెన్షన్ ఉండదు. సో నిష్కామ కిం విజానాతి కిం బ్రూతే చ కరోతి కిం. సో ఏ కాంక్ష లేకుండా ఉన్న ఒక మనోదశ ఉన్నది. దాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే మళ్ళీ వచ్చే చిక్కులు వేరు, అది పక్కన జరుగుదాం. ఒక్క మాట చెప్పి ముగిస్తా. ఎంత వ్యాఖ్య చేసినా ఎంతైనా చేయొచ్చు, కానీ ఓవరాల్గా విషయం ఏమిటి అంటే, నీకు నీవెవరో పరిపూర్ణంగా తెలిస్తే, నీవెవరో అంటే ఏవి నీ మూల స్థితిలో నీకు పరిపూర్ణంగా తెలిస్తే, ఆ మూల స్థితిలో నీ ఆత్మ అని తెలిస్తే, అట్లా ఆత్మదర్శనమైంది. అట్లా వాటికి సంబంధించిన జ్ఞానము నీకు తెలిసింది, అవి పరిపూర్ణంగా నిశ్చయంగా తెలిసాయి. ఇక దాని పట్ల నీకే సందేహాలు లేవు, సంశయాలు లేవు. నీలో సందేహము సంశయం లేదు కాబట్టి నువ్వు ఎవరిని తిరిగి ప్రశ్నించి ఇది అవునా కాదా, నేను అనుకుంటున్నాను, ఇది నిజమేనా అని అడగడం లేదు. పొయ్యి మీద నీళ్లు పెడితే హీట్ అయితే అని తెలుసు, తద్వారా ఆశ్చర్యము లేదు, దాని పట్ల సంశయం లేదు, దాని గురించి గొప్పగా చెప్పుకోవడం లేదు. ఈరోజు నేను నీళ్లు పెట్టాను పొయ్యి మీద, అసలు కరిగితే నాకు ఎంత ఆనందమైంది, ఎందుకు చెప్పావు? మొట్టమొదటి నీళ్లు కాగబెట్టిన వాడికి అటువంటి ఫీలింగ్ కలిగి ఉంటుంది. సంథింగ్ న్యూ హ్యాపెండ్. ఇప్పుడు అందరూ చేస్తున్నారు కదా, అందరూ చేసేది నువ్వు చేసావు అనుకో, నువ్వు గొప్పగా చెప్పుకోవడానికి ఏమి ఉండదు. ఎవ్వడు చేయింది నువ్వు చేస్తే గొప్పగా చెప్పుకోవాలి. ప్రతిరోజు పద్మశ్రీ ఇస్తున్నారు అనుకో, నువ్వేం చేసినా ఎవ్వడు చెప్పుకోడు దానికి. నువ్వు చాలా హార్డ్ వర్క్ చేసి ఏదేదో చేస్తే అప్పుడు ఎవరో గుర్తిస్తే. ఇదంతా ప్రపంచం గొడవ, అష్టవక్ర గీత, ప్రకృతి సామరస్యం. ఏ గొడవలు లేవు. గొడవ ఉండాలంటే ఎవడో ఉండాలి కదా, ద్వైతం ఉంటేనే గొడవ ఉంది. చూడండి ఒకసారి, నీవు వేరే ఉంటే గొడవ, నువ్వు అనుకుంటున్న ఆలోచనలు అందులో 2 ఉంటే మళ్ళీ గొడవ. ద్వైతం ఎక్కడ ఉంటే అక్కడ గొడవ. ద్వైతం కంటే ఎక్కువ 3, 4, 5, 10 ఉంటే 50 మంది కలిస్తే మెల్లగా ధర్న, 100 మంది కలిస్తే ఉద్యమం, 1,00,000 మంది కలిస్తే విప్లవం, ఇంకా అందరు కలిస్తే వినాశనం. సో ఏం జరిగినా చూడు, ఏం చేసినా కడత లేకుండా చేయి. నిశ్చయ జ్ఞానం అంటే అది సాక్షి. 100%. ఓషో ఒక మాట అన్నాడు, నాకు బలి నచ్చింది అది. నువ్వు కనే కలలు వేరు, నేను కనే కలలు వేరు, కానీ మన ఇద్దరి సాక్షి ఒకటే అన్నాడు. నేను దాన్ని బేస్ చేసుకుని ఒక అనాలజీ రాశాను. నువ్వు కూర్చున్న కుర్చీ వేరు, నేను కూర్చున్న కుర్చీ వేరు థియేటర్లో, కానీ మన ఇద్దరం చూస్తున్న సినిమా ఒకటే. ఇంతవరకు ఓకే. కానీ ఆ సినిమా గురించి నీ ఒపీనియన్ వేరు, నా ఒపీనియన్ వేరు. ఇది మారింది, కానీ అన్ని ఒపీనియన్స్ వేస్టే, ఇది మారలే. అసలు సినిమా గురించి ఒపీనియన్ ఏమిటి, అవసరం లేదు. నువ్వు సినిమాకి వెళ్ళింది నువ్వు చూసి ఆస్వాదించడానికి, సమయాన్ని మర్చిపోవడానికి, ఒపీనియన్ క్రియేట్ చేసుకోవడానికి కాదు. సినిమా చూసి హీరోని, ఆ కథని మొత్తం మర్చిపోయింది, మళ్ళీ వాస్తవంలోకి రా, అదంతా కల్పన. కానీ ఆ సినిమాని ఎవరైతే పోర్ట్రే చేశారో అతను నువ్వు హీరో అనుకుంటున్నావు. దే ఆర్ నాట్ హీరోస్. వాళ్ళంతా పేపర్ టైగర్స్. వాళ్ళు చూపించే ఎమోషన్స్ ఇవంతా కూడా పేపర్ మీద లేకపోతే తెర మీద అంతే. అదంతా అబద్ధం కదా. దాని సత్యమని ఎందుకు అనుకుంటున్నావు? ఆ అబద్ధాన్ని ఎందుకు ఆరాధిస్తున్నావు? దెర్ ఈస్ నో డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ ఏ సూపర్ స్టార్. అలాగే ఒక మహాజ్ఞాని, అలాగే పండితుడు, అలాగే ఒక ప్రవచనకర్త, వాళ్ళకి ఏమీ తేడా లేదు. ఈ భూమి మీద
మొట్టమొదటిసారి ఒక వింత జరుగుతుంది. ఆ వింత ఏమిటి అంటే, ఈ సినిమా ఆవిర్భవించినంత వరకు ఎవరెవరికైతే అనుభవ జ్ఞానం ఉందో అట్లాంటి వాళ్ళకే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది. ఒక ఆల్బర్ట్ ఐన్స్టీన్ లాంటి వాడు కావచ్చు, లేకపోతే ఒక అరిస్టాటిల్, ఒక ప్లేటో, లేకపోతే ఒక సెక్రటిస్, ఒక బుద్ధ, ఒక రమణ, ఇట్లాంటి వాళ్ళకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది. మొట్టమొదటిసారి సినిమా ఆవిర్భవించిన తర్వాత ఫేక్ క్యారెక్టర్స్కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, ఫేకరీకి ఫాలోయింగ్ ఉంది మొట్టమొదటిసారి. అది అబద్ధం. దే ఆర్ నాట్ హీరోస్. అయినా సరే వాళ్ళు మామూలు మనుషులే, నీలాగే ఉద్యోగం చేస్తున్నారు. ఆ ఉద్యోగానికి నటన అని పేరు. దే ఆర్ డూయింగ్ యాక్టింగ్ జాబ్. కానీ దాన్ని ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా అంగీకరిస్తున్నారు, అందరిని ఎంటర్టైన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు లార్జర్ దాన్ లైఫ్ లాగా అనిపిస్తారు. వాళ్ళు రాగానే ఒక రకమైన కమోషన్ ఉంటుంది, ఒక రకమైన అలజడి ఉంటుంది. ఇదంతా కల్పననే. ఇప్పుడు నేను ఎంతో ఈవెంట్స్లో చాలామంది సెలబ్రిటీస్ ఉంది ఈవెంట్లో, నేను ఎప్పుడు ఎవరు ఆటోగ్రాఫ్ తీసుకోలే, లేకపోతే వాళ్ళకి తలెత్తి కూడా చూడలే, ఏదో మామూలుగా హాయ్ అని చెప్తానంతే. నువ్వు ఒకసారి ఓ మిత్రుడు అన్నాడు, నీకు చాలా ఈగో అనుకుంటా. ఇది అబద్ధం. అట్లా అనిపిస్తుంది కానీ కాదు. నేను నా తోటి మనుషుల్లాగా చూస్తున్నాను అంతే. వాళ్ళకి సాధ్యమైంది వాళ్ళు చేస్తున్నారు, నాకు సాధ్యమైంది నేను చేస్తున్నాను. వాళ్ళు చేసే పని నేను గొప్ప పని అనుకోవట్లే, వాళ్ళకి సాధ్యమైన పని. అక్కడ ఉన్నారు వాళ్ళు, అలాంటి పని చేసే సందర్భంలో ఉన్నారు. ఇప్పుడు నేనే ఎన్టీఆర్ కుటుంబంలో పుట్టిన ప్రొడ్యూసర్ అయి ఉండేవాడిని, లేకపోతే ఒక కెమెరామెన్ అయి ఉండేవాడిని, నాకు కొంచెం ముక్కు ఎక్కువ అందంగా ఉంటే యాక్టర్ అయి ఉండేవాడిని. అది సాధ్యమైన పని, అక్కడ ఉన్న వాళ్ళకి సాధ్యం అవుతుంది అంతవరకు. ఇక్కడ గొప్ప పనులు అంటే ఏమీ లేవు. సో నీవు పోవాలి, కర్త పోవాలి, తద్వారా చేసేవాడు పోతాడు. సో కర్త లేకుండా జరుగుతున్న దానిలో ఒక భాగస్వామిగా అన్నదే ఈ అష్టావక్ర గీత సారమంతా కూడా. సో అస్తిత్వం నీలో పలకని, అస్తిత్వం నీలో కదలని, అస్తిత్వమే నీలో శ్వాసించని, అస్తిత్వం నీ మూల పదార్థం. అస్తిత్వానికి అన్యముగా ఉన్నదంతా నీది కాదు. అస్తిత్వం పనులన్నీ నీవు చేయడం లేదు, అవి జరుగుతున్నాయి. నువ్వు చేస్తున్నా అనుకున్నావా, బాధ ఉంది, జరుగుతున్న దానిలో భాగస్వామి అనుకున్నావా, అహంకారం యొక్క అంతర్ధానం జరిగి అక్కడి నుంచి సహజ ఆనందానికి ద్వారం ఓపెన్ అవుతుంది. సో ఇక్కడి నుంచే మీ అందరి ఓపికకు శిరస్సు నమస్కారం చేస్తున్నారు ఈ సరస్సు వయసు.